సంకల్పం మంచిదైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక డైవర్షన్ పాలిటిక్స్ ని నడుపుతుందనే మాటని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? మేము డైవర్ట్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ పోతున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మేము ఇయ్యనటువంటి హామీలు కూడా ఇంకా గత 10 ఏళ్ళుగా వాళ్ళు ఇంధనం బిల్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, సంఘాల వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, 3,000 కోట్ల అప్పులు చేసిపోయారు. అందుకే మా ప్రభుత్వం మేము ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తున్నాం. వాళ్ళు చేసిన అప్పులకు మేము వడ్డీలు కట్టుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి రెండు కళ్ళ లెక్క చూసుకుంటూ పోతున్నాం. కాబట్టి తెలంగాణ ఇలా మా ప్రభుత్వానికి మంచి ఆదరణ వస్తుంది. మా ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక వాళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ సంపదను పందికొక్కుల్లా దోచుకొని ఆ సంపదతోటి వాళ్ళ పింక్ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తున్నారు. కానీ ఆ బురద వాళ్ళ మీదే పడుతుంది. ఫండ్స్ లేవు, ఖజానా ఖాళీ ఉందని అంటున్నారు. మరి ఫండ్స్ ఎట్లా అరేంజ్ అవుతున్నాయి మీకు? మా ముఖ్యమంత్రి, మా మంత్రులు కడుపు కట్టుకొని దుబారా ఖర్చు లేకుండా ఏదైతే ప్రియారిటీగా ఉన్నటువంటి పనులు, ఇవాళ ఇరిగేషన్ పనులు కావచ్చు, ఇంధనం మిల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సంఘాలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇవాళ ఎడ్యుకేషన్ మీద, విద్య వైద్యం మీద మా ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేసింది. గత ప్రభుత్వంలో స్కూళ్లను బంద్ చేసి, గ్రామాలలో స్కూల్ బంద్ చేసి బెల్ట్ షాపులు తెరిచారు. మా ప్రభుత్వం వచ్చినాక మా గౌరవ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ పిల్లలకు డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, అన్ని రకాల వసతులు కల్పించి గత సంవత్సరం గత పాలకుల పరిపాలన అడ్మిషన్ల కంటే ఈ సంవత్సరం అడ్మిషన్లు అద్భుతంగా పెరిగినాయి. ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ స్కూళ్ళు మూతపడే రోజులు దగ్గరకు వచ్చినాయి. అంటే మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి విద్యకు ఎంత పెద్దపీట వేస్తున్నాడో మీరు దాన్ని బట్టి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్ పెరిగినాయంటే ప్రజల నుంచి స్పందన వస్తున్నట్టే కదా. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో, కార్పొరేట్ స్కూల్లో ఎట్లయితే ఎడ్యుకేషన్ ఉందో, వాళ్ళకి ఏ వసతులు ఉన్నాయో అది గవర్నమెంట్ స్కూళ్ళలో కల్పిస్తున్నాం. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 20 ఎకరాలతోటి 200 కోట్లతోటి ఆధునాతనమైన టెక్నాలజీ తోటి ఇవాళ ఒకే దగ్గర 200 కోట్లు 20 ఎకరాలు అంటే అన్ని అంగులతోటి కార్పొరేట్ స్థాయిలో మేము మా స్కూల్ నిర్వహిస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి మాకు ఈ ఆలయం కూడా ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కేటాయించాడు. ఇది ఎడ్యుకేషన్ మీద మాకున్నటువంటి నిబద్ధత. ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. ఆరోగ్య విషయంలో మీరైతే ఎన్నో సేవలు అందిస్తున్నారు. మరి ఎందుకని నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే విషయంలో ఫెయిల్ అవుతున్నారు? అమ్మ, గత 10 ఏళ్ళుగా ఈ ఉద్యమాలు జరిగింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది. నిధులు, నీళ్లు, నియామకాలు, దాని మీద ఏర్పడ్డ తెలంగాణ. ఎంతో మంది నిరుద్యోగుల బలిదానం, వాళ్ళ బలిదానం మీద తెలంగాణ ఏర్పడ్డది. ముఖ్యంగా తల్లి సోనియమ్మ తెలంగాణలో ఏ ఒక్క బిడ్డ కూడా బలిదానం చేసుకోవద్దని చెప్పి తల్లి సోనియమ్మ సంకల్పంతో తెలంగాణ ఇస్తే ఈ దుర్మార్గ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నీళ్లు వాళ్ళ ఫామ్ హౌస్కి పోయినాయి, నిధులు వాళ్ళ ఫామ్ హౌస్కి పోయినాయి, నియామకాలు వాళ్ళ ఇంట్లో అయినాయి. ఉద్యమకారులు మర్చిపోయారు, నిరుద్యోగులు మర్చిపోయారు. తెలంగాణ ఎవరైతే కష్టపడరో వాళ్ళను నిట్టెట్లో ముంచారు. ప్రజాపాలన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు నింపినము. ఇప్పుడు కూడా 20,23 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేస్తున్నాము. మా గౌరవ ముఖ్యమంత్రి మొన్ననే చెప్పిండు, ఈ 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి తెలంగాణలో 1,00,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పి మాట ఇచ్చిండు. ఇలా 16,000 టీచర్ పోస్టులు మేము వాళ్ళకు ప్రమోషన్స్ ఇచ్చినాము. డిఎస్సి వేసి మేము ఉద్యోగాలు నింపినాము. గతంలో డిఎస్సి వేసేది వాళ్ళు కోర్టుకు పోయేది. మరి మా ప్రభుత్వం వచ్చినాక డిఎస్సి వేసినాం, ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా టీచర్ల బదిలీ ఇచ్చినాం, టీచర్లకు ప్రమోషన్ ఇచ్చినాం, 16,000 మందికి ప్రమోషన్ ఇచ్చినాం. గత ప్రభుత్వంలో వాళ్ళు నోటిఫికేషన్లే పరిమితమయ్యారు. ఏమంటే మేము 40,000 వేసినాం, 30,000 మేము వేసిన నోటిఫికేషన్. అరే నువ్వు నోటిఫికేషన్ వేసినావు, మింపి ఇవాళ మేము జీతపత్యాలు మేము ఇస్తున్నాం కదా. జీతం ఇస్తున్నారు కరెక్టే, కానీ పెన్షన్ తీసేశారు కదా. మరి అన్ని ఇస్తున్నాం, వాళ్ళు ఇయ్యనటువంటి పెన్షన్లు మేము ఇస్తున్నాం. టీచర్స్ కి పెన్షన్ రద్దు చేసినట్టున్నారు కదా? లేదు, కొన్నిట్లో రద్దు అయిన తప్ప మిగతా వాటిలో పెన్షన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వం కంటే మేము ఎక్కువ కేటాయించి ఇస్తున్నాం తప్ప ఎక్కడ కూడా తీయలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని మంచి స్కీములు ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఉదాహరణకు కళ్యాణ లక్ష్మి అని, కోశాత్మ మేము కూడా కొనసాగిస్తున్నాం. వాళ్ళు రైతు భరోసా, రైతు బంధు 5,000 ఇచ్చారు, మేము రైతు భరోసా 6,000 ఇస్తున్నాం. రైతు బీమా గతంలో చేసారు, మేము రైతు బీమా మేము కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్లను మేము ఎక్కడ కూడా బంద్ చేయలేదు. మేము ఇచ్చినటువంటి స్కీమ్లతో పాటు
గతంలో ఉన్నట్టు స్కీమ్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది తప్ప ఎక్కడ మేము ఇచ్చిన హామీలకు వెనకకు పోయేది లేదు. మా ముఖ్యమంత్రి నిటారుగా నిలబడి రాష్ట్రం అప్పుల పాలైనా ఇలా ఇచ్చిన మాట కట్టుబడి దుబారా లేకుండా ఎక్కడ స్కాములు లేకుండా ఒక నిబద్ధత పాలన అందిస్తుంది కాబట్టి ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఇలా భారతదేశానికి తెలంగాణ రోడ్ మోడల్. మీరు చూడండి, గత 10 ఏళ్లలో కేసీఆర్ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేప్పటికి తెలంగాణ మిగులు బడ్జెట్ ఉంది, 16-17 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. కానీ ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా కొల్లగొట్టి అప్పుల పాలు చేసి అధ్వాన స్థితిలో తెలంగాణను మాకు ఉపయోగితే మా ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా విదేశాలకు పోయి విదేశ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర సంపద ఎట్లా సృష్టించాలి, ఎక్కడ దుబారా కాకుండా వచ్చిన సంపదను ఏ రకంగా యూటిలైజ్ చేయాలి, ఏ సంక్షేమాలకు పెట్టాలి, ఎక్కడ కూడా కమిషన్లకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు స్కీమ్లు అందే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతున్నాడు. అందుకే వాళ్ళ 10 ఏళ్ల పాలనకు మా 18 ఏళ్ల పాలన తేడా చూడండి. సంక్షేమ అందించులో కానీ మేము ఇచ్చే స్కీమ్లలో కానీ ఎక్కడ కూడా స్కామ్లకు తావు లేకుండా, కమిషన్లకు తావు లేకుండా మేము ముందుకు పోతున్నాం.